అరే ఏంట్రా ఇవాళ రాఖీ పండుగ కదా, మీ చెల్లి రాఖీ కట్టలేదా? అరే ఈ సంవత్సరం రాఖీ కట్టుకోవడం మర్చిపోయానేవరా. రాఖీ కట్టుకోవటం ఏంట్రా? ఒరే నీకు తెలియదా, 6 సంవత్సరాల నుంచి రాఖీ వాడే కట్టుకుంటున్నాడు రా. అత్తయ్య అన్నీ చేసేసాను, బొబ్బట్లు ఒకటి ఆలస్యం అవుతుందని చేయలేదు. నేను వెళ్ళి మా అన్నయ్యకి రాఖీ కట్టొస్తాను. ఏంటి రాఖీ కట్టొస్తావా? ఇప్పుడు నా కూతురు వస్తుంది కదా, వెళ్ళి బొబ్బట్లు చేయిపో. అయినా మీ అన్న ఇచ్చే డబ్బులు దారి ఖర్చులు కూడా సరిపోవు. మీ కూతురు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు, అవతల వాళ్ళ కూతురు కూడా అదే సంతోషాన్ని కోరుకుంటుంది కదా అత్తయ్య. రాఖీ అంటే చేతికి మాత్రమే కట్టే దారం కాదు అత్తయ్య, ప్రేమతో కట్టే బంధం. ఆయన నేను అన్నయ్యకి రాఖీ కట్టేది డబ్బు కోసం కాదు. రాఖీ పండుగ రోజు చెల్లి నన్ను గుర్తు పెట్టుకుని వచ్చి రాఖీ కట్టిందని అన్నయ్య ఎంత సంతోషపడ్డారో